అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? నా పేరు కందుకూరి సుధాకర్ అన్న. సుధాకర్ అన్న ఏం చేస్తారు సుధాకర్ అన్న? నేను మేస్త్రి పని చేస్తా మామూలుగా, కూలి పని. అంటే కాంట్రాక్ట్ కింద చేస్తావా లేకపోతే మామూలుగా రెగ్యులర్గా? నేను కాంట్రాక్ట్ నేను చేసుకుంటా, మామూలుగా రెగ్యులర్గా కూడా వెళ్తాను. ఎట్లా ఉన్నది? ఎలక్షన్ సీజన్ ఉన్నది, ఎండాకాలం సీజన్ ఉన్నది, వర్షం పనులు దొరుకుతున్నాయా? ఎండలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉందన్న, పనులు నడుస్తలేవు. ఇప్పుడు ఇది కింద వచ్చి వెళ్ళిపోలేక ఎంత ఇస్తారన్న రోజుకు? 700 800 ఇస్తాం. మేస్త్రికి అయితే 1200 1100 ఇస్తాం. డైలీ కూలి దొరుకుతుందా? ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా ఇబ్బంది ఉందన్న. ఏం లేదన్న, కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరావరిగా పోటీలో డి అంటే డి అంటున్నాయి. ఇండియాలో చూసుకున్నట్టయితే ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటారన్న? ఏమన్నా అంతా ఇది మోడీ 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 అంటుర్రు. బీజేపీ అని ఉన్నది, బీజేపీ వస్తుందని అంటారు అంతా. బీజేపీ వస్తుంది అంటున్నారు. బీజేపీ వస్తుందని అంటారు. అంటే కాంగ్రెస్ కూడా ఈసారి మేము గెలుస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చింది, అది అమలు చేస్తలేదు. అది ఎవరు నమ్మతలేరు. కాబట్టి ఈసారి గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. పక్క ఢిల్లీలో మోడీ ఉండాలనుకుంటారు. కంపల్సరీ అన్న. అది ఎందుకు అనుకుంటాం? మోడీ ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చినాం, మాకు కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్ అంటుంది కదా. మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా పేద ప్రజలకు చాలా వరకు అందుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి, గత 3 సంవత్సరాల నుంచి పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇస్తానంటున్నాడు. కాబట్టి పేద ప్రజలు చాలా వరకు నరేంద్ర మోడీ పీఎం కావాలని మూడోసారి కోరుకుంటున్నారు. అంటే ఈ 300 మోడీ మూడోసారి పీఎం కావాలనుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో నల్గొండ పార్లమెంటు కూడా ఉంటుందంటారా? కంపల్సరీ అన్న, నల్గొండ కంపల్సరీ బీజేపీ కైవసం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరు ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఇక్కడ బీజేపీ స్కోప్ ఉంటుందటవా? ఇక్కడ ఏమవుతుందంటానా, మొత్తం కుటుంబ పాలన అయిపోతుంది. ఈ కోమటిరెడ్డి బ్రదర్సు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ, జానారెడ్డి ఫ్యామిలీ, ఈ 3 ఫ్యామిలీలు ఇక్కడ నల్లగొండలో మొత్తం రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలకు బాగా అర్థమవుతుంది. ఇది ఎంతసేపు ఉన్నా కుటుంబ పాలన అయిపోతుంది. కాబట్టి ఇది ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దాము అని ఆలోచన చేస్తారు జనాలు. మూడోసారి కూడా మోడీ వస్తారు. బరాబర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.